హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చాలా యమ్మీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే బర్న్డ్ గార్లిక్ రైస్ విత్ గార్లిక్ చికెన్. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి. ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్, బటర్, గార్లిక్, అంతే. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. గార్లిక్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకుని తినండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా మనం పాన్ పెట్టుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ కొంచెం కరిగాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. బటర్ పూర్తిగా కరిగే వరకు ఉండక్కర్లేదండి, ఎందుకంటే బటర్ బాగా కరిగిపోయిందంటే అది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం కరిగగానే మనం గార్లిక్ ముక్కలు వేసేసుకుందాం. అవి బాగా ఫ్రై అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కూడా మనం స్టవ్లో సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఎప్పుడైతే మనం గార్లిక్ ఇలా చేసుకుని తింటామో నిజంగా గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇది చాలా అంత ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. ఫైనల్గా దీంట్లో మనం ఉప్పు, ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా పెప్పర్ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చాలామంది గార్లిక్ అంటే కూరలో వేసినప్పుడు కూడా పక్క తీసి పెట్టేస్తారు కదండి. అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బటర్ బర్న్ గార్లిక్ రైస్ చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే బటర్ గార్లిక్ చికెన్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకుందాం రండి. ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసేసుకుని దాంట్లో ఉప్పు, కారం, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇంకా లైమ్ జ్యూస్ పిండుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక మనం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక గ్రిల్ ప్యాన్ తీసుకుని దాని మీద మనం బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ కొంచెం కరిగాక దీంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక దీంట్లోనే మనం పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఏ వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి. చికెన్ పీసెస్ అంతా కూడా ఆ కర్డ్తోనే బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారా ఇలాగా బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 15 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచుకుందామండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే చూసారా మన చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి. సో దీంట్లో మనం ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం టొమాటో సాస్, కొంచెం వెనిగర్, ఇంకా కొంచెం సోయా సాస్ వేసుకుందామండి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక థిక్ కన్సిస్టెన్సీ కోసం ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక దాన్ని యాడ్ చేసుకుందామండి. అప్పుడు డ్రైగా కాకుండా థిక్ సాస్ లాగా వస్తుందన్నమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పిన రీతిగా సేమ్ క్వాంటిటీతో ఇలా చేసుకోండి, చాలా చాలా ఎమ్మీగా వస్తుంది అనమాట. చూసారా మన బటర్ గార్లిక్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది బటర్ గార్లిక్ రైస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేసాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ యమ్మీ రెసిపీస్ రెస్టారెంట్ స్టైల్వి ఇంట్లోనే ఈజీగా మీకు చేసి చూపించేస్తాను. మరి ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతవరకు బాయ్ మరి.